కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రబీ సీజన్లో సాగు చేసే శనగ పంటలో అధిక దిగుబడి పొందడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరి గారు తెలియజేసే వివరాలు, ఇంకా వరిలో యాంత్రీకరణ గురించి శాస్త్రవేత్త బి క్రాంతికుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు. ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 33 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 90 నుండి 93% మరియు మధ్యాహ్నం 69 నుండి 86% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 3 నుండి 5 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए। प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए।
कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1-800-1-1-5-5-1. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1-800-1-1-5-5-1తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు రబీ సీజన్లో సాగు చేసే శనగ పంటలో అధిక దిగుబడి పొందడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరి గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులకు నమస్కారం. రబీలో ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శనగ పంటని వేసుకుంటున్నారు. ఈ శనగ పంటలో అధిక దిగుబడులకి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో శనగ పంటని నల్లరేగడి భూముల్లో నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో పంట సాగు చేస్తున్నారు. దీనికి అనుకూలమైన నేలలు తెలుసుకుందాము. మనకు నల్లరేగడి భూములు అనేవి శనగ పంటకి చాలా అనుకూలము. నల్లరేగడి నేలల్లో నిల్వ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలో మంచుతోటి ఈ మొక్కలు పెరుగుతాయి. అయితే ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండే భూములు కానీ, చౌడు భూములు కానీ, బంజరు భూములుగా ఉన్నట్లయితే ఆ భూముల్లో ఈ పంట ఆశించినంతగా దిగుబడి రాదు. కాబట్టి నల్లరేగడి భూములను ఎంచుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా నేల తయారీ చూసుకున్నట్లయితే భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని చదును చేసుకొని దుక్కి తయారు చేసుకోవాలి. విత్తే సమయం అక్టోబర్ 1వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా శనగ పంట విత్తుకున్నట్లయితే పంట చివరి దశలో బెట్టకు గురి కావడమే కాకుండా అధిక ఉష్ణోగ్రతల వలన గింజ సరిగా గట్టిపడక గింజ దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్టోబర్ 1వ వారం నుంచి నవంబర్ 2వ వారం మాత్రమే విత్తుకోవాలి. రకాలు చూసుకున్నట్లయితే మనకు దేశవాళీ రకాలు, అదేవిధంగా కాబూలీ రకాలు ఉన్నాయి. దేశవాళీ మనం చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్లో ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన రకాలు ఏంటంటే JG11, క్రాంతి మరియు నంద్యాల శనగ 1 ముఖ్యమైన రకాలు. మనం JG11 రకం చూసుకున్నట్లయితే ఈ రకము 100 నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది లావుపాటి గింజ రకము, కొంతవరకు ఎండు తగులు తట్టుకోగలుగుతుంది. క్రాంతి కూడా 100 నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట చాలా గుబురుగా పెరుగుతుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. అదేవిధంగా ఈ రకం కూడా ఎండు తగుల్ని కొంతవరకు తట్టుకోగలుగుతుంది. నంద్యాల శనగ 1 ఈ రకము 90 నుంచి 100 రోజుల్లో వస్తుంది. అదే దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు ఎకరానికి మనకు వస్తుంది. ఈ రకము ఎండు తెగుళ్ళను బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా వేరుకుళ్ళు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఎక్కడైతే మనం తొందరగా విత్తుకోవాలి అని అనుకున్నప్పుడు, అంటే మనకు ఖరీఫ్ ఆధార పంటలు ఏవైతే ఉంటాయో అక్కడ కోత తరువాత తొందరగా వేసుకోవాల్సినప్పుడు మనం నంద్యాల శనగ 1 వెరైటీ ఎంచుకున్నట్లయితే చాలా మంచిది. అదేవిధంగా కాబూలీ రకాలలో KAK2 మరియు అదేవిధంగా శ్వేత 2 రకాలు ఉన్నాయి. KAK2 ఇది లావుగింజ రకము. మొక్క ఎత్తుగా పెరిగి 95 నుంచి 100 రోజుల్లో కోతకు వస్తుంది. సుమారుగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇస్తుంది. శ్వేత రకం ఈ రకం కూడా మనకు చాలా తొందరగా వస్తుంది. 80 నుంచి 85 రోజుల్లోనే కోతకు వస్తుంది.
ఎక్కడైతే మనకు ఖరీఫ్లో వర్షాకాలంలో పంట లేటుగా కోసుకున్నట్లయితే మనకు టైం మిగిలినదనుకో, అలాంటి టైంలో ఆలస్యంగా కొద్దిగా విత్తుకోవడానికి చాలా అనుకూలమైన రకం ఇది. ఈ రకము ఎండు తెగుల్ని తట్టుకోగలుగుతుంది. విత్తనాలు ఎంచుకున్న తర్వాత ముఖ్యంగా మనం విత్తుకునే ముందర విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ విత్తనము విత్తుకునే ముందు మనము మన పంటని తెగుళ్ళు మరియు కీటకాల నుంచి రక్షించుకోవడానికి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి కిలో విత్తనానికి మనకి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బన్ డైజిమ్ మందు లేదా 1 నుంచి 1.5 గ్రాముల విటావాక్స్ కార్బాక్సిన్ మందుని విత్తన శుద్ధి చేయడం ద్వారా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళని మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ఏదైతే పొలాలలో మొదటిసారిగా శనగ పంటని సాగు చేసుకున్నామో అలాంటి భూముల్లో రైజోబియం కల్చర్ని కూడా విత్తనానికి పట్టించి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. విత్తన మోతాదు దేశవాళీ రకాలు మనం ఎంచుకున్నట్లయితే ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనము కాబూలీ రకాలు ఎంచుకున్నట్లయితే ఎకరానికి 45 నుంచి 60 కిలోలు అవసరం అవుతుంది. మనకు విత్తుకునే దూరం దేశవాళీ రకాలను మనము ఎంచుకున్నట్లయితే వరుసకి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు బోదలను తయారు చేసుకొని మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు విత్తుకోవాలి. అదేవిధంగా కాబూలీ రకం విత్తుకోవడానికి ఎంచుకున్నప్పుడు మనము వరుసకి మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు దూరం ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎరువుల యాజమాన్యం. మనం ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా సరే భూసార పరీక్షలను ఆధారంగా నేలలో లభించే పోషకాలను బట్టి ఎరువులను వాడితే పంటకి మంచిది, అదేవిధంగా భూమికి కూడా చాలా మంచిది. కానీ మనం మామూలుగా సిఫారసు చేస్తున్నది ఏంటంటే ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, అదేవిధంగా 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని ఆఖరి దిక్కులో వేసుకొని కలియదున్నట్లయితే ఈ అవసరమైన పోషకాలన్నీ కూడా పంటకి లభించి పంట ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత కలుపు యాజమాన్యం. మనకు పంట ఎప్పుడైనా బాగా అధిక దిగుబడి రావాలంటే మన పొలంలో కలుపు లేకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులు కానీ నీరు కానీ పంటతో పాటు కలుపు కూడా తీసుకుంటుంది. కాబట్టి కలుపు ఉన్నట్లయితే కలుపు ఆశించిన దిగుబడి వచ్చేటట్టు చేయదు. కాబట్టి మనము పంట విత్తిన తరువాత 24 గంటల లోపు ఎకరానికి 1.5 లీటర్ల పెండమిథాలిన్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా ముందస్తుగా వచ్చే కలుపుని రాకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. కలుపు గినక వచ్చిన తర్వాత మనం నియంత్రించుకోవాలంటే మొదటి 25 నుంచి 30 రోజుల్లో అంతరకృషి చేయడం ద్వారా కలుపుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే శనగ పంటని మనం మామూలుగా అయితే మంచుతోనే మనకు పెరిగేద్ది. నీటి వసతి ఉన్నట్లయితే పూత దశకు ముందు 30 నుంచి 35 రోజులకి ఒక తడి పెట్టుకున్నట్లయితే, అదేవిధంగా గింజ కట్టే దశలో ఒకసారి 55 నుంచి 65 రోజులకు తడులిచ్చినట్లయితే గింజ బరువు పెరగడమే కాకుండా మంచి బరువు కూడా పెరిగిద్ది. కానీ నీరు కట్టేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే నీరు నిల్వ ఉండకోకుండా చూసుకోవాలి. అంటే నీళ్లు నిల్వ ఉండినట్లయితే మళ్ళీ మనకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆశించిన దిగుబడులు కూడా రావు. కాబట్టి రైతు సోదరులు నీళ్లు ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సస్యరక్షణ చూసుకున్నట్లయితే శనగలో మనకు ముఖ్యంగా కనిపించే పురుగులు చూసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగు, రబ్బరు పురుగు, తెగుళ్ళలో చూసుకున్నట్లయితే ఎండు తెగులు. శనగ పచ్చ పురుగును ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వేసవిలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ భూమిలో దాగి ఉన్న పురుగు కోశస్థ దశలు బయటపడడం వల్ల అవి ఏవైతే ఉన్నాయో కోశస్థ దశలో ఉన్న పురుగుల్ని ఈ పక్షులు ఏరుకొని తినడం వల్ల కొంతవరకు ఉధృతి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా శనగని వేరే పంటలతోటి మనం పంట మార్పిడి చేయడం ద్వారా, అంటే జొన్న కానీ సోయా చిక్కుడు కానీ లేదంటే నువ్వుల పంటతో పంట మార్పిడి చేయడం వల్ల
కూడా కొంతవరకు మనము ఈ పురుగు యొక్క సంతతిని అరికట్టగలుగుతాం. తర్వాత లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ పురుగు యొక్క ఉధృతిని గమనించి తగిన సమయంలో సస్యరక్షణలు చేపట్టినట్లయితే కూడా మనము ఆ పురుగు ద్వారా వచ్చే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎకరాకు 200 లార్వాలకు సమాన NP ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు నియంత్రించుకోవచ్చు. ఒకవేళ మనం శనగ పచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరోఫైరిపాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు పూత మరియు కాత దశలో, లేదంటే క్వినాల్ఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు నియంత్రించవచ్చు. లేదా వేప సంబంధితమైన పదార్థాలైన వేప కషాయాన్ని 5% మనం పిచికారీ చేసుకున్నట్లయితే 5% అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తరువాత రబ్బరు పురుగు, ఇది మొగ్గ దగ్గర ఉన్న ఆకుల యొక్క పత్రహరితాన్ని మొగ్గని గీకి తినడం వల్ల మనకు చాలా వరకు నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు మొదటగా అంటే పైరు యొక్క తొలి దశలో ఆశించి ఎక్కువ నష్టం పరుస్తుంది. దీని నివారణకు మనం క్వినాల్ఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కొంతవరకు నియంత్రించుకోవచ్చు. రబ్బరు పురుగు ఉధృతిని బట్టి 2 నుంచి 3 సార్లు 4 నుండి 5 రోజుల వ్యవధిలో ఈ మందులలో ఏదో ఒకదాని, అంటే మనం క్వినాల్ఫాస్ మందు 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిపాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లని ఏదో ఒకదాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే రబ్బరు పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. ఎండు తెగులు అనేది చాలా ముఖ్యమైనది. శనగ పంటల్లో ఎక్కువ ఆశించే తెగులు ఇది. ముఖ్యంగా ఏంటంటే మనం ఎండు తెగులు తట్టుకునే రకాలను ఎంచుకున్నట్లయితే చాలా వరకు లాభాలను గడించవచ్చు. దీంట్లో తెగుళ్ళు తట్టుకునే రకాలు చూసుకున్నట్టయితే JG11, ICCV2, ICCV10, ICCV37 రకాలు ఎండు తెగుల్ని తట్టుకోగలుగుతాయి. అయితే ఈ ఎండు తెగుల్ని ఎలాగా మనము గుర్తించాలంటే, మనకు తెగులు సోకిన మొక్కలు ఆకులంతా వడిలిపోతాయి, పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. మొక్కలు ఏమవుతాయంటే గుంపులుగా మారి అంటే ఒక చోట గుంపులుగా చనిపోతాయి. అయితే మనము తెగులు సోకిన మొక్కల మొదళ్ళు ఏం చేస్తామంటే తడిచే విధంగా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదల్లో వేసినట్లయితే ఆ యొక్క తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి, అంటే ఎక్కడైతే ఎండు తెగులు సోకిన మొక్క ఉంటుందో అక్కడ మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పోయడం ద్వారా అది వేరే మొక్క దాని పక్కనున్న మొక్కకు రాకుండా ఉధృతి, అంటే వ్యాప్తి చెందకుండా ఉంటుంది, కానీ దాని యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనము ఎండు తెగుల్ని తగ్గించుకోవచ్చు. తర్వాత కోత మరియు నూర్పిడి, మనము కాయలు పసుపు రంగుగా మారినప్పుడు, తర్వాత మొక్కలు ఎండిపోయి గింజ చూసుకున్నట్టయితే కొద్దిగా గట్టిగా మారినప్పుడు మనము కోత కోసుకోవాలి. పంట కోత కోసిన తర్వాత గింజలు తగినంత ఎండబెట్టి ఆరబెట్టాల. ఈ నూర్పిడి యంత్రాలతో కానీ లేదా చేతితో కానీ నూర్చుకోవచ్చు. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సకాలంలో మనము అధిక దిగుబడి సాధించుకోవచ్చు. రైతు సోదరులకు నమస్కారం. మీరింతవరకు రబీ సీజన్లో సాగు చేసే శనగ పంటలో అధిక దిగుబడి పొందడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వైఎస్ పరమేశ్వరి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. హమ్మయ్యా, ఈసారి పంట చేతికి వచ్చేసింది. తర్వాతి పంటకు సిద్ధం కావాలి. ఏంది మామా, ఈసారి పంట బాగానే పండించినావు? అవునలుడు, ఈ పంట కోసి వరి కొయ్యలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి. ఏంది మామా, వరి కొయ్యల్ని కాలుస్తావా? అవును,
ఎప్పుడు చేసేదే కదా. అరే, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది? పంట పండించడమే కాదు, నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదెట్లా అల్లుడు? ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది. అంతేకాకుండా గడ్డిని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు. అవును, గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు. గడ్డిని జీవ ఇంధనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది. పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీటలు కూడా తయారు చేయవచ్చు. పంట అవశేషాలు ఒక సమస్య కాదు, అదొక వనరు. రైతు సోదరులారా, పంట అవశేషాలు కాల్చకండి, పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరిలో యాంత్రీకరణ గురించి శాస్త్రవేత్త బి క్రాంతికుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు యాంత్రీకరణతో ముఖ్యంగా వరిలో నాట్లు వేసుకోవడం ఎలా, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగము వ్యవసాయంలో నాణ్యత గల అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన సాగు యాజమాన్య పద్ధతులను సకాలంలో ఆచరించాలి. ఈ మధ్య కాలంలో పట్టణాలలో అధికమవుతున్న పారిశ్రామీకరణ వలన రైతు కూలీల సమస్య జటిలమై సాగు పనులు సకాలంలో చేపట్టకపోవడంతో దిగుబడులు తగ్గి ఖర్చులు పెరగడంతో పాటు నికర ఆదాయం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే సాగులో ఆధునిక యాంత్రీకరణ పరిజ్ఞానాన్ని అవలంబించడం ఆవశ్యకం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వివిధ పంటల సాగులో పలు రకాల పనిముట్లు, యంత్రాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ప్రైవేట్ రంగ నిపుణులు రూపొందించి రైతు లోకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. గత కాలంలో రైతులు ఎక్కువగా నేల తయారీ మరియు విత్తే పరికరాలను వినియోగించేవారు. ఈ మధ్య కాలంలో ఎరువులను సమర్థవంతంగా వాడడానికి ఎరువులు వేయు పరికరాలు మరియు కలుపు యాజమాన్యానికి అంతర్కృషి పరికరాలు మొదలైనవి వాడకంలోకి రావడం జరిగింది. రైతులను వ్యవసాయ యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించాలన్న దృఢ సంకల్పంతో గత దశాబ్ద కాలంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి కావాల్సిన వివిధ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను సరఫరా చేస్తున్నారు. అలాగే గ్రామ స్థాయిలో ప్రతి పంటకు సంబంధించిన పనిముట్టు మరియు యంత్రాలను అన్నదాతలకు సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ఎంపిక చేయబడిన రైతులకు మరియు రైతు బృందాలకు సుమారు 4 నుండి 20 లక్షల రూపాయల వరకు రాయితీ కల్పిస్తూ కస్టమ్ హైరింగ్ సెంటర్లను నెలకొల్పుతున్నారు. దీనిలో భాగంగా నిజామాబాద్ రైతు సోదరులకు అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాలకు అనుగుణంగా వరిలో యాంత్రీకరణ ద్వారా ఏ విధంగా నాటు వేసుకోవచ్చునో రైతు సోదరులకు కేవీకే రుద్రు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తల సమక్షంలో రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా పాలిథిన్ షీట్ పై వరి నారు పెంచే పద్ధతి గురించి రైతు సోదరులకు చెప్పడం జరిగింది. సో యంత్రాలతో వరి నాటు ఏ విధంగా అనుకూలం అని రైతు సోదరులకు చెప్పే విషయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, వరి నారు వేయాల్సిన మడిని 2 రోజులు ముందుగానే 2 సార్లు బాగా దున్ని దమ్ము చేయాలి. దమ్ము చేసిన తర్వాత 76 సెంటీమీటర్ల వెడల్పులో కావలసినంత పొడవులో ఎత్తైన మడిని తయారు చేసుకొని ఒకరోజు ముందుగానే చదును చేసుకోవాలి. ఒకరోజు ముందు చదును చేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు తెల్లని పాలిథిన్ షీటును మడత పడకుండా, గాలి చొరబడకుండా సమానంగా నారుమడిపై పరచాలి. ఈ విధంగా సమానంగా నారుమడిపై పరిచిన తర్వాత షీటుపై చెక్క ఫ్రేమ్ను ఉంచాలి. ఇది 120 సెంటీమీటర్ల పొడవు, 69 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ లోతు కలిగి ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో 4 ఖానాలు, అనగా ఒక్కో ఖానాకు 20 సెంటీమీటర్ల పొడవు, 69 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. ఇలాంటి 2 ఫ్రేమ్లను ప్రక్కన ఒక్కొక్క మడిలో అమర్చాలి. ఆ తరువాత 2 మనుషులు వ్యతిరేక దిశలో నిలబడి కాళ్ళ దగ్గర నుండి దమ్ము చేసిన మొత్తం బురద మట్టిని రాళ్లు లేకుండా పిసికి ఫ్రేమ్లో నింపాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాళ్లు రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ముందుగానే విత్తన శుద్ధి చేసి నానబెట్టి మండే కట్టి ముక్కు పగిలిన విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఒక్కొక్క ఎకరాకు సుమారు 80 కానాల నారు అవసరమవుతుంది. అంటే ఎకరాకు 10 నుండి సన్నగింజ రకం అయితే 13 కిలోలు వచ్చేసి దొడ్డు గింజ రకం విత్తనం సరిపోతుంది. ముక్కు పగిలిన విత్తనాలను ఆరబోసి నిర్ణీత మోతాదులో అనగా సన్నగింజ 120 గ్రాములు, దొడ్డు గింజ అయితే 160 గ్రాములు ఒక్కొక్క కానాలో పల్చగా సమానంగా చల్లి పొడి చేసిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ను పైన చల్లాలి. దానిపై ఎండుగడ్డి లేదా గోనె పట్టాను కప్పి మొలక రాగానే తీసివేయాలి. ఆ తరువాత మరుసటి రోజు నుండి మొలక చిన్నగా పెరిగే వరకు పలుచగా నీళ్లు చల్లి తర్వాత కాలువలో నీరు నింపుతూ అవసరం మేరకు నీరు అందించాలి. నీటి యాజమాన్యంలో అశ్రద్ధ వహిస్తే పాలిథిన్ షీటు వేడెక్కి నారు చనిపోతుంది. విత్తిన 4 రోజుల తర్వాత కానాల 4 ప్రక్కల వెదురు బద్దతో గీయాలి. దీనివల్ల వేర్లు ప్రక్కవాటతో పెనవేసుకోకుండా ఉంటాయి. అలాగే మొలకెత్తిన 10 రోజుల తర్వాత నారుని కొద్దిగా కదిలించాలి. ఈ విధంగా 1 నుంచి 2 సార్లు చేయాలి. 3 ఆకుల దశకు వచ్చి సుమారు 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు పెరిగిన 15 నుంచి 17 రోజుల వయసు గల నారు నాటడానికి అనువుగా ఉంటుంది. నారుకు ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరం మేరకు సస్యరక్షణ చర్యలు చేపడుతూ ఆరోగ్యవంతమైన నారును పెంచడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పద్ధతిలో రైతు స్థాయిలో తక్కువ అనగా 20 చదరపు మీటర్లు ఎకరాకు స్థలంలో తక్కువ విత్తనంతో తక్కువ ఖర్చుతో నారును పెంచుకొని తేలిగ్గా తమ పొలాల్లో యంత్రాలతో నాటు వేసుకోవచ్చు. సో ఇందులో ముఖ్యంగా రైతు స్థాయిలో కొన్ని చేయకూడనివి మరియు కొన్ని చేయవలసిన పనుల గురించి చూద్దాం. ఇందులో చేయకూడనివి వచ్చేసి నారుమడి ఎత్తు పల్లాలుగా ఉంచరాదు. నీళ్లు నిలబడి మొలక చనిపోతుంది గనక నారుమడి ఎత్తు పల్లాలుగా ఉంచరాదు. ఆ తరువాత మడి తయారు కాకుండా విత్తనం నానబెట్టవద్దు. మొలక ఎక్కువ అయితే మడిలో చల్లడం కష్టమవుతుంది. బురద మట్టిని కానాలో నింపేటప్పుడు గట్టిగా నొక్కరాదు. నారును చుట్టలుగా చుట్టేటప్పుడు విరిగిపోతుంది కనుక వేరే రకాల ఎండుగడ్డిని కప్పరాదు. ఎండుగడ్డి ఒత్తుగా కప్పరాదు, వేడికి నారు చనిపోతుంది. ఆ తర్వాత చేయవలసిన పనులకు వచ్చేసి నారుమడి చదునుగా సమానంగా ఉండేలా చూసుకోవాలి. కొద్దిగా ముక్కు పగిలిన విత్తనాలను చల్లాలి. బురద నింపిన తర్వాత చేతిలో పైపైన చదును చేయాలి. రాళ్లు లేని బురద మట్టిని మాత్రమే నింపాలి. కప్పే గడ్డి విత్తనం వేసే రకాలకు సంబంధించినదై ఉండాలి. గోనె సంచి కప్పే ముందు ఎలాంటి వరి విత్తనాలు లేకుండా శుభ్రం చేయాలి. గడ్డిని సాయంత్రం కప్పి ప్రొద్దున్నే తీసివేయాలి. వరి నాటు యంత్రాలు 4 లేదా 6 మరియు 8 వరుసలలో ఒకేసారి నాటుట వంటివి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మొక్క వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు మరియు 28.8 సెంటీమీటర్లు ఉండేలా నాటు యంత్రాలు లభ్యమవుతున్నాయి. మొక్కకి మధ్య దూరంను కూడా 12 సెంటీమీటర్ల నుంచి 28 సెంటీమీటర్ల వరకు అమర్చుకోవచ్చును. రైతు సోదరులకు మా శాస్త్రవేత్తల బృందం తరపున తెలియజేయనిది ఏమనగా, ఇప్పటి వరకు చెప్పినటువంటి తగు జాగ్రత్తలను పాటించి యాంత్రీకరణతో ముఖ్యంగా వరిలో నాట్లు వేసుకోవడం వలన మనకు తక్కువ విత్తనంతో తక్కువ ఖర్చుతో నారును పెంచుకొని తేలికగా తమ పొలాల్లో యంత్రాలతో నాటుకోవచ్చును. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయ భావన అనేది లేకుండా తక్కువ టైంలో మనం తొందరగా యాంత్రీకరణతో వరిలో నాట్లు వేసుకోవడం చాలా సులభంగా అవుతుంది. మీరింతవరకు వరిలో యాంత్రీకరణ గురించి శాస్త్రవేత్త బి క్రాంతికుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.